మద్యం షాపుల డ్రాకు అడ్డంకులు తొలగాయి. మద్యం షాపుల డ్రాకు అనుమతించింది హైకోర్టు. దీంతో 27న మద్యం షాపుల డ్రాకు ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. సోమవారం ఉదయం 11 గంటలకు కలెక్టర్ల చేతుల మీదుగా మద్యం షాపుల డ్రా ప్రక్రియ కొనసాగనుంది. హైకోర్టు నుంచి మద్యం షాపులకు అనుమతి రావడంతో డ్రా ఏర్పాట్లను చేసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశాలిచ్చారు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కమిషనర్ హరికిరణ్. మద్యం టెండర్ల దాఖలకు తేదీల పొడిగింపుపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. వైన్ షాపుల కేటాయింపు కోసం గడువు ముగిసిన తర్వాత కూడా దరఖాస్తులు తీసుకున్నారని పేర్కొంటూ 5గురు మద్యం వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 18 వరకు ఉన్న మద్యం టెండర్ల గడువును 23 వరకు పెంచారని పిటిషనర్ తరపు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. 23వ తేదీకి పెంచడం వల్ల 5,000కు పైగా దరఖాస్తులు అదనంగా వచ్చాయని వివరించారు. ఇది తెలంగాణ ప్రొహిబిషన్ ఎక్సైజ్ యాక్ట్ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఆర్టికల్ 12(5) ప్రకారం గడువు పెంచడానికి అవకాశం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది వివరించారు. ఇక తెలంగాణలోని 2,620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. ఎల్లుండి ఉదయం 11 గంటలకు కలెక్టర్ల చేతుల మీదుగా టెండర్ దాఖలు చేసిన వారి సమక్షంలో లాటరీ పద్ధతిలో మద్యం షాపుల లైసెన్సుల ఎంపిక జరగనుంది.